హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బి. మగవాళ్ళలో కామన్‌గా తరచూ ఇబ్బంది పడే సమస్య గురించి మాట్లాడుకుందాం. అది ఏంటంటే అంగానికి సంబంధించి ఆ ముందు చర్మం అనేది చాలా మందికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదంటే చర్మము వెనక్కి అనుకోని క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది పడడం గానీ, దురద గానీ, పగుళ్ళు ఏర్పడడము ఇవన్నీ ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్‌లో మనము మాట్లాడుకున్నట్టు బలనైటిస్, బలనోపాస్థైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తా ఉంటాం. అండ్ వీళ్ళలో కొంతమందిలో ఏంటంటే అన్‌ప్రొటెక్టెడ్ అంటే ఇంటర్ కోర్స్ అటువంటిది ఏమన్నా చేసినప్పుడు కొన్నిసార్లు ఫిమేల్ పార్ట్నర్ నుంచి హెచ్‌పివి వైరల్ ఇన్ఫెక్షన్ అంటాం. అదే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటాము. సో అటువంటిది వచ్చి ఏంటంటే చాలా మందికి ఆ ముందు చర్మం మీద చిన్న చిన్న డాట్స్ లాగా గురుపుల్లాగా ఏర్పడడము, మంట రావడము అండ్ అవి మెల్లమెల్లగా పక్కకి స్ప్రెడ్ అవ్వడము ఇదన్నీ చూస్తా ఉంటాం. సో ఏంటంటే వీటిని మనం వైరల్ వాట్స్ అంటాం. దానికి కాజేటివ్ ఆర్గానిజం అంటే హెచ్పివి వైరస్. సో ఇది మళ్ళీ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుందా అంటే ఇట్లే సెక్షువల్ పరంగా కాంటాక్ట్ అయితే ఆ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంగం మీద ఈ చిన్న చిన్న కుర్పులు ఏర్పడము, వాట్స్ ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వడము, దీనికి ఏంటంటే మనకి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆ ముందున్న చర్మాన్ని అదే సర్కంసిషన్ చేసేసి తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ ఏంటంటే ఒక 3 డోసులు ఉంటాయి. ఫస్ట్ డోస్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఒక 1 మంత్ తర్వాత, మళ్ళీ మూడో డోస్ అనేది ఒక 6 మంత్స్ తర్వాత తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా ఈ హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో మీకు ఎటువంటి అంగంలో చిన్న చిన్న కుర్పులు రావడం కానీ, లేదంటే దురద, పగుళ్ళు ఏర్పడము, చర్మము ఉన్నట్టుండి ఒక 10 రోజుల్లో చర్మం మందం అయిపోయి వెనక్కి రాకపోవడం ఈజీగా, లేదంటే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు లాగాలంటే ఇబ్బంది అవ్వడము, దురద అండ్ చాలా మంది ఏంటంటే ఇంటర్ కోర్స్ తర్వాత నొప్పి వస్తూ ఉంది, చర్మం చిట్లినట్టు అవుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో వీటన్నిటికీ బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్కంసిషన్. అది కూడా మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు స్టాప్లర్ తోటి చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఏ కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ కంప్లీట్లీ డే కేర్ సర్జరీ.